బ్రేకింగ్ న్యూస్ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ గా మీకు అందిస్తోంది పొంగులేటికి చెందిన ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఈ ఉదయం నుంచి కూడా పొంగులేటి ఇళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అనుచరుల ఇళ్లలోనూ ఫామ్ హౌస్లు ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఏకకాలంలో ఈడీ అధికారులు బృందాలుగా పొంగులేటికి చెందిన పొంగులేటి అనుచరులకు చెందిన పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన ఇల్లు ఫామ్ హౌస్లు కార్యాలయాలలో ఈ సోదాలు జరుగుతున్నాయి సుమారు 16 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి కస్టమ్స్ సుంకం ఎగవేత మనీ లాండరింగ్ కేసులపై ఈడీ ఆరా తీస్తోంది 650 కోట్ల రూపాయలు టీడీఎస్ ఎగవేతలపై ఈడీ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఈ మధ్య నారాయణపేట కొడంగల్ షిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కింది అదే సమయంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీపై ఆరోపణలు కూడా ఉన్నాయి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డిపై బ్రాండెడ్ వాచ్ స్మగ్లింగ్ కేసు కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేస్తున్నారు సోదాలకు సంబంధించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు అండ్ ఈ సోదాల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈలోపు నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం మధు అందిస్తారు మంత్రి పొంగులేటి ఉన్నారు మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నారు ఆయన మొత్తం ఈడీ రైడ్స్ చేస్తూ ఉంది పొంగులేటికి సంబంధించినటువంటి కార్యాలయాలపైన నివాసాలపైన ప్రస్తుతం కాకపోతే ఆయన మినిస్టర్ అధికారిక నివాసం ఉంది అధికారిక నివాసంలో అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్ అందుబాటులో ఉన్నారు ఆయన వెర్షన్ తీసుకుందాం అసలు ఈడీ రైడ్స్కి సంబంధించి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మొత్తం ఏకకాలంలో 16 ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలలో కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తావిస్తూ ఉంది ఎన్నికల ముందు ఒకసారి ఈడీ రైడ్స్ అయ్యాయి ప్రస్తుతం మంత్రి పొంగులేటి అధికారిక నివాసం మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోపల అందుబాటులో ఉన్నట్టున్నారు ఆయన వెర్షన్ తీసుకుందాం ఈడీ దాడుల వెనుకల కారణాలు ఏంటి అనేటువంటిది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా ఒకసారి ఈడీ రైట్స్కి సంబంధించి కావాలని మా పైన ఈడీ దాడులు చేస్తున్నాయనేటువంటి వెర్షన్ వినిపిస్తూ ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం పొంగులేటి కార్యాలయంలో ఉన్నాం ఉన్నారు అన్న సార్ ఉన్నారా ఎక్కడ ఉన్నా ఇటు సైడ్ ఉన్నారా పైన ఉన్నారా చూస్తూ ఉన్నాం పొంగులేటి కార్యాలయం అంతా కూడా వివిధ కారణాలతో వివిధ పనులతో జిల్లాల నుంచి కాన్స్టిట్యూన్సీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈడీ రైట్స్కి సంబంధించి ఉన్నారా సార్ ఉన్నారా ఇది ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేయడానికి ఆర్టీవీ ఇక్కడికి రీచ్ అయింది కానీ మంత్రి పొంగులేటిని రీచ్ కాలేకపోతా ఉన్నాము చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఈడీ రైట్స్కి సంబంధించి చాలామంది నేతలు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది సెక్యూరిటీ ఉన్నారు భారీగా అయితే మంత్రి పొంగులేటి పైన ఈడీ రైట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి తెలియదు అన్నట్టు మాట అన్న సార్ ఈ ఈడీ రైట్స్ గురించి ఎందుకు జరుగుతుంది ముందు ఎన్నికల సమయంలో ఒకసారి జరిగింది ఏం లేదు ఈ పొలిటికల్గా చేసే దాడులు దానిలో పెద్ద కంగారు పడాల్సిందేం లేదు మంత్రి గారు కూడా ఆరాంగా వచ్చిన విజిటర్స్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఏం చేసినా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి గతంలో ఎన్నికల ముందు కూడా ఒకసారి రైడ్ జరగటం జరిగింది దాంట్లో వాళ్ళు తేల్చిందేం లేదు ఇప్పుడు చేసినా కూడా అదే జరిగింది ఏదో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ప్రభుత్వానికి నష్టం జరిగింది 600 కోట్ల ట్యాక్స్ ఎగ్జంప్షన్ జరిగింది దీని వెనకాల అందుకని ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి ఎవరో కంప్లైంట్ చేశారు ఈ స్పెక్యులేషన్ సంబంధించి ఇప్పుడు మినిస్టర్ గారు వాళ్ళకి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది అది ఏదన్నా కూడా ప్రాపర్గా ట్యాక్సులు చెల్లింపుల విషయంలో ట్యాక్సులు చెల్లించకపోతే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ ఇవన్నీ దేనికున్నా కూడా వాళ్ళు రైడ్ చేసి తెలుసుకొని దాని మీద ఏదన్నా జరిగిన దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఏంటి అనేది ఎవరికీ తెలియదు వాళ్ళు రైడ్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇది రాజకీయపరమైన దాడుల అనేది అర్థం కాని పరిస్థితి చాలా మంది మంత్రులు ఉన్నారు వై టార్గెటెడ్ పొంగులేటి ఎందుకు టార్గెటెడ్ ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది బట్టి ఉన్నారు మీ జిల్లా నుంచే తుమ్మల ఉన్నారు ఎందుకు పొంగులేటి పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి రీజన్ ఏంది అట్లనే ఏం లేదు ఇప్పుడు రాజకీయంగా కొంతమందిని టార్గెట్ చేస్తారు ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసేదానికి ఉంది రెండోది పొంగులేటికి వ్యాపార సంస్థలు ఉన్నాయి కాబట్టి
పారిశ్రామికవేత్త కాబట్టి దాన్ని ఎక్కువ టార్గెట్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకు ఏమైనా ఇంటర్నల్ గా ఇక్కడ నుంచి ఏమైనా ఇబ్బంది మాకేం సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది? ఏం సమాచారం లేదు. మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫోన్ చేశారా? అట్లేం లేదు. సీఎం గారు ముఖ్యమంత్రికి ఫోన్ చేశారా? మాట్లాడారా? తెలీదు, దాని మీద అసలు వివరాలు ఏం తెలియదు. ఇంకా విజిటర్స్ ఉంటే వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. మొత్తం ఎన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయని సమాచారం ఉంది మీకు మంత్రి గారు? టీవీలు ప్రచార మాధ్యమాలు చెప్పేట్లయితే లేదు. నాకు తెలిసి 1-2 చోట్లే జరుగుతుంది. ఖమ్మం సపరేట్ కొన్ని టీమ్స్ వెళ్తా ఖమ్మం వెళ్తా ఉన్నాయి అంటున్నారు. ఖమ్మం వెళ్ళేది తెలియదు కదా. ఖమ్మం ఇంటి దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు. మంత్రి గారు మాట్లాడతారా దీనిపైన వివరణ? ఏం లేదు. మంత్రి గారు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. ఇది మంత్రి పొంగులేటి కార్యాలయాల్లో తర్వాత నివాసాల వద్ద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఖమ్మం ఎంపీ రఘురామారెడ్డి పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన లోపలికి వెళ్ళి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెంట్రల్ సంబంధించినటువంటి ఫోర్సెస్ అన్ని కూడా వారి ఆధ్వర్యంలో ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. వీడియో రికార్డింగ్ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పంచనామా తీసుకుంటూ వాళ్ళు స్వాధీనం ఎంక్వైరీ చేస్తున్నటువంటి విషయం పైన, అంటే డాక్యుమెంట్స్ కానీ సోదాల రూపంలో ఏ సోదాలు ఏ రకంగా చేస్తున్నారో అవన్నిటిని కూడా వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. సాధారణంగా ఈడీ అడుగు పెడితే ఎవరికి చడి చప్పుడు లేకుండా సైలెంట్గా అటాక్ చేసేంత వరకు ఈడీ అలాగే పనిచేస్తూ ఉంది. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నటువంటి పొంగులేటి పైన ఈడీ దాడులు కూడా అలాగే చేశారు. ఒక్కసారిగా పంజా విసిరారు. మొత్తం ఉదయం 6 గంటల నుంచి 16 బృందాలుగా విడిపోయారు. వివిధ ప్రాంతాల్లో అటాక్ చేస్తూ ఉన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ప్రైడ్, తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, తర్వాత వీటన్నిటిపైన దాడులు చేస్తూ ఉన్నారు. మంత్రి ప్రస్తుతం అధికారిక నివాసంలోనే ఉన్నారు, మినిస్టర్ క్వార్టర్స్లోనే ఉన్నారు. ఆయన కొద్దిమందితో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ స్థానికంగా కలవడానికి వచ్చినటువంటి విజిటర్స్ ఉన్నారు. వారందరితో ఆయన భేటీ అయ్యారు. మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఈడీ రైట్స్తో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారిగా కలకలం రేగింది. ఎందుకు ఈడీ రైట్స్ జరుగుతూ ఉన్నాయనేటువంటి దానిపైన కాస్త చర్చ కొనసాగుతోంది. కొద్దిమంది ఉన్నారు, తెల్లం వెంకట్రావు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భద్రాచలం ఎమ్మెల్యే ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఈడీ రైట్స్కి సంబంధించినటువంటి అంశం పైన సార్ ఎమ్మెల్యే గారు ఉన్నారు స్థానికంగా. అన్న, ఈడీ రైట్స్కి సంబంధించి ఈడీ రైట్స్ గురించి ఏం చెప్తారు? అసలు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఎందుకు పొంగులేటి నివాసాలు కార్యాలయంలో దాడులు జరుగుతాయి? ఇది కక్షపూరితంగా జరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఇది చాట్ న్యూస్ మాకైతే ఇది కావాలనే జరుగుతున్నాయి అనుకుంటున్నాం. అంతే. అంటే కావాలని ఎందుకు, అంటే ఏంటి రీజన్ ఏం చెప్తారు? రీజన్ అంటే ఎదుగుదలని ఆపాలి. అందరు ప్రజా మనిషి, ప్రజల్లో ఏదో ఒకంత బ్యాడ్ నేమ్ తీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అంతే. ఎదుగుదల అన్నారు మీరు. నిజంగానే కాంగ్రెస్లో కానీ తెలంగాణలో పొలిటిక్స్లో కానీ కీలక మంత్రిగా ఆయనకు పేరు ఉంది. ముఖ్యమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత ఉంది. క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మంత్రుల్లో ఆయనకే ఎక్కువగా ఉంది అనేటువంటి చర్చ. అందుకే టార్గెట్గా పోతా ఉన్నారా? లేకుంటే అటు నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్ ఎవరైనా చేస్తారా? ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాపారంలో అవకతవకలు జరిగాయి కానీ వాటి మీద ఏమైనా అలాంటిది ఏం లేదు. ప్రజల మనిషి, ప్రజల్లో ఎక్కువ ఉన్నాడు కాబట్టి మేమనుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ చేపిస్తుందేమో ఈయన ఏదో విధంగా తగ్గించాలనే ఉద్దేశంతో. ప్రజలతో ఉండే మనిషి కాబట్టి అది అయి ఉండొచ్చు. ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రతిపక్షాలు కావచ్చు, మీకు రైవల్గా ఉన్న పార్టీలు, లేదంటే మీ సొంత పార్టీలో వాళ్ళు ఎవరైనా కన్ను కుట్టింది ఇట్లా అనుకోవచ్చు? తెలియదు, చూడాలి మరి. వాళ్ళు ఇది అంటే దేని మీద చేస్తాం చూసి పరిస్థితి అది వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు మంత్రి గారు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు మీతో మాట్లాడారా? ఈడీ రైట్స్ గురించి ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. ఓకే. మీరు మాట్లాడలేదా ఆయనతో? మాట్లాడలేదండి. దీని గురించి డిస్కషన్ ఏం రాలేదు. ఓకే, అంతే. ఈడీ రైట్స్ గురించి వచ్చారా? సాధారణ కలవడానికి వచ్చారా? సాధారణ కలవడానికి వచ్చామండి. మినిస్టర్గా కలవడానికి వచ్చాం. చెప్తారా? మీరేం చెప్తారా? నో కామెంట్. చెప్పారు కదా, చెప్పారు. నథింగ్ టు సే అండి, చెప్పారు కదా ఎమ్మెల్యే గారు. ప్రధాన ఆన్సర్గా మీరు కూడా కొనసాగుతున్నారు. మీరు కూడా ఆయనకు స్ట్రాంగ్ ఫాలోవర్గా పోతా ఉన్నారు. ఇందాక మా ఎమ్మెల్యే గారు అందరూ చెప్పినట్టు ఈ సెంట్రల్ గవర్నమెంట్ పని ఉంటుంది. పొంగులేటి గారు వ్యాపారాలు కొత్తగా ఏం చేస్తలేరు, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఎన్నడూ లేని ఈరోజు మంత్రి అయినాక ఆయన మీద పడ్డం అనేది చాలా దారుణం. సో సరైన సమయంలో సరైన సందర్భంగా టైం వచ్చినప్పుడు దానిపై స్పందిస్తాం. ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు ఏంది ఏం కథ అని. సో దానిపై పొంగులేటియే ఎక్కువ టార్గెట్ అవుతుంది. ఆయన విషయాలే ఎక్కువ బయటకు చెప్తా ఉన్నారు. ఆయన కొడుకు వాచ్కి సంబంధించి, తర్వాత యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి, తర్వాత అవకతవకలు జరిగాయని, ఎలక్ట్రికల్కి సంబంధించి శ్రీ సాయి బాబా షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించి ఇట్లా రకరకాల వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ని వార్తలు అధికారంలో ఉన్న మంత్రి గురించి బయటకు వస్తున్నాయి. అంటే స్వపక్షం నుంచి వస్తూ ఉన్నాయా, ప్రతిపక్షాల నుంచి? ఎవరు చేస్తూ ఉన్నారు? ప్రతిపక్షాల నుంచి వస్తాయి, స్వపక్షాల నుంచి ఎందుకు వస్తాయన్న? సో ప్రతిపక్షాలు ఇవన్నీ ఆరోపణలు మీరే అంటున్నారు, ఇంకా దానిపై నేనేం కామెంట్ చేస్తా? ఎందుకు ఒక మంత్రికి ఒకరి గురించి వస్తా ఉన్నాయి? ఎదుగుతున్నాడుగా ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు.
ప్రజల మంచి నాయకుడు, భవిష్యత్తులో ఎదగదని ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఇంకేమైనా ఎదుగుతాడో ఇక్కడితో ఆపేయాలని చెప్పేసి ఒక కక్షపూరితమైన రాజకీయమై కూడా ఉండొచ్చు కదా. మీకు తెలిసిందే కదా, సెంట్రల్ వాళ్ళు తీస్తున్న రాజకీయాలు ఈడీలు, ఐటీలు, సిబిఈలు, సిఐడీలు ఇవే కదా. చాలా మంది మంత్రులు ఉన్నారు కదా, ఎందుకు వై పొంగులేటి టార్గెట్? ఇందాక కూడా చెప్పారు కదా మీరు. తెలుసు. థ్యాంక్ యూ. రైట్, ఇది కొంతమంది వచ్చారు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు, స్థానికంగా నాయకులు, ఆయన ఫాలోవర్స్, ఆయన అనుచరులు ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు విజిటర్స్ ఇక్కడ ఉన్నటువంటి వారు రెగ్యులర్గా సాధారణంగా మంత్రిని కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ పనుల గురించి వచ్చి కలుస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆయన భేటీ అవుతా ఉన్నారు. ప్రస్తుతం మంత్రి మాట్లాడడానికి ఇష్టపూర్వకంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్ళాం, ప్రయత్నం చేశాం, మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ మంత్రి అందుబాటులోకి రాలేదు. పొంగులేటి అధికారిక నివాసంలో ఉన్నాం. కాస్త టెన్షన్ ఉంది కాంగ్రెస్ క్యాడర్లో. ఉదయం 6 గంటల నుంచి వివిధ బృందాలు మొత్తం అటాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని టీమ్స్ ఖమ్మం బయలుదేరి వెళ్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. పొంగులేటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు. కానీ ఈరోజు బిజీ షెడ్యూల్ కారణంగా మంత్రులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ వార్త తెలియడంతో కాంగ్రెస్ పార్టీలో కాస్త చర్చకు తావిచ్చింది. పొంగులేటి కార్యాలయాల్లో, నివాసాల్లో ఈడీ దాడుల వెనకాల రీజన్స్ ఏంటి, ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు అనేటువంటిది సాయంత్రంలోగా ఈడీ దీనిపైన ఒక అధికారిక నోట్ విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. స్థానికంగా ఉన్న పోలీసుల సమక్షంలో వాళ్ళు ఈడీ రైడ్స్ చేస్తూ ఉన్నారు. పంచనామా ఏదైతే డాక్యుమెంట్స్, డిజిటల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందో సాధారణంగా వాళ్ళు చేసే ఫార్మాలిటీ వాళ్ళు స్థానిక పోలీసుల సమక్షంలో వీడియో ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు వీటిని ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే పొంగులేటి నివాసం వద్ద కాస్త హడావుడి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈడీ రైడ్స్ కావడంతో ఎవరిని అనుమతించట్లేదు, మీడియాని కానీ మిగతా వాళ్ళని ఎవరిని ఇక్కడికి అనుమతించడం లేదు. సో ప్రస్తుతం ఇది పొంగులేటి నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, ఓవర్ టు స్టూడియో. పొంగులేటి నివాసాలపైన, కార్యాలయపైన ఈడీ దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ చేరుకుంటున్నారు, ఆయనను సంప్రదిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం వేముల వీరేశం ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేముల వీరేశం గారు, ఈడీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి పొంగులేటి టార్గెట్గా. ఎట్లా ఈ ఈడీ రైడ్స్కి సంబంధించి ఏమనుకుంటున్నారు? టార్గెట్గా బీజేపీ చేయిస్తుందని మీరే అంతవరకే కన్ఫైన్ అవుతారా? ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి ఎవరైనా కంప్లైంట్ చేశారా? బీజేపీ ప్రభుత్వమే రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళను, రాజకీయంగా పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళను, వాళ్ళ యొక్క పాపులారిటీని దెబ్బకొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రనే ఇవాళ టీవీలలో జరుగుతున్నట్టు 16 చోట్ల 12 చోట్ల అనేది ఫేక్. అది వాళ్ళు ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందు నుంచి కూడా తను టార్గెట్ చేసి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే చూస్తాం తప్ప వేరే చూడం. తను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో బిజినెస్లో ఉన్నాడు. బిజినెస్లో ఉన్నటువంటి వాడు పారదర్శకంగా ఉంటాడు, అన్నిటి కూడా ప్రాంప్ట్గా ఉంటాడు. ఆయనను పొలిటికల్గా డ్యామేజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కుట్ర తప్ప దీంట్లో ఇంకోట్లేదు. ఏమన్నారు? పొంగులేటి గారిని కలిసారు కదా, ఈడీ రైట్స్ గురించి ఏందని ఆలోచన? టార్గెట్గా చేస్తున్నారని మీతో అన్నారా? ఏంది సమాచారం? మీ అధికార పార్టీ ముఖ్యమంత్రికి తెలిసిందా? ముఖ్యమంత్రి స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు ఆయన రెగ్యులర్ రొటీన్ పనిలో ఉన్నాడు తప్ప దీని గురించి ఆలోచించి దీని గురించి పట్టించుకునే స్థితిలో ఆయన లేడు. వాళ్ళు ఏం చేసినా ఫేస్ చేసేటువంటి ధైర్యంతో ఉంటాడు తప్ప ఆయన లీడర్, ఫైటర్. కాబట్టి వాంటెడ్లీ చేస్తున్నారు నా మీద మాట. వాంటెడ్లీ చేస్తుండనేటువంటి పదం కూడా మాతో యూజ్ చేయలే. మేము పోయినాం, మా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి పనులు చేస్తే రొటీన్గా పనిలోనే ఉన్నాడు ఆయన. మీరు ప్రస్తావిస్తే ఏమన్నారు? మేము ఆ విషయం కూడా ప్రస్తావించలేదు, దాన్ని పట్టించుకునే స్థితిలో కూడా లేము. బీజేపీ కావాలని చేస్తున్నటువంటి కుట్ర, కావాలని చేస్తున్నటువంటి దాడి, కావాలని చేస్తున్నటువంటి టార్గెట్గానే చూస్తున్నాం తప్ప దీంట్లో ఏదో ఇది చేసేవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఎంత కొడితే అంత లేచేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈ దాడులకు భయపడి, ఈ రైడ్లకు భయపడేటువంటి వ్యక్తి కాదు. దేనైనా ఫేస్ చేస్తాడు, తన లీడర్. ఇక్కడ నుంచి ఏమైనా కంప్లైంట్ ఉంది అనుకుంటారా? స్థానికంగా నుంచి ప్రతిపక్షాలు కానీ కొంతమంది పడని మీ పార్టీలోని వాళ్ళే? మా పార్టీలో ఆయన అంటే పడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన అంటే అందరికి ఇష్టము. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. ఇది వేముల వీరేశం ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించి ఆయన నింపాదిగా వేరే కార్యక్రమాలు ఉన్నారు, పెద్దగా దీని గురించి మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు చిన్ని గారు ఉన్నారు, మాట్లాడదాం. మీరు చాలా సన్నిహితంగా ఉంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో, మంత్రి గారి పైన, ఆయన నివాసం పైన, ఆయన కార్యాలయాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కోనేరు చిన్ని గారు, ఇది రాజకీయ కక్షలో భాగంగానే బీజేపీ పార్టీ చేపించినటువంటి దాడులు. దీనికి భయపడేది లేదు, దేనికైనా ఫేస్ చేయడానికి పొంగులేటి గారు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. ఎన్నికల ముందు అనేక సార్లు బీజేపీ పార్టీలోకి రమ్మని పొంగులేటి గారిని
చెప్పిన ఆయన వినలేదు. కాబట్టి ఇవాళ ఆయన ఎదుగుతున్నాడు, రాజకీయంగా ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బ కొట్టాలా, అదేవిధంగా పొంగులేటి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం జరుగుతుంది తప్ప దీనికి ఎక్కడ భయపడేది లేదు. పొంగులేటి గారు అందరినీ జనం కలిస్తూ రొటీన్ పనిలోనే ఉన్నారు తప్ప దీని గురించి ఆలోచన చేయట్లేదు. కలిసారా మీరు? ఆయన మెంటాలిటీ మీకు తెలుసు, కలిసారా, మాట్లాడారా? ఈ దాడులకు సంబంధించి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు? కలిశాను, అసలు దాని గురించి ప్రస్తావన రాలేదు. ఆయన ఎప్పుడు కూడా దేనికి భయపడిన వ్యక్తిత్వం ఉన్నాడు, పోరాటం చేస్తాడు, ఫైటర్. ఆయన ఫైటర్ కాబట్టే మన టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఆ జిల్లాలో స్వీప్ చేయడానికి మెయిన్ కారణం పొంగులేటి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరటమే. అటువంటి వ్యక్తిని దెబ్బతీయాలని రాజకీయంగా చేస్తున్నటువంటి కుట్రే తప్ప ఇది ఎటువంటి విధంగా ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేదు. ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత కాస్త